హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. చాలా రోజులు అయిపోయింది కదా త్రిబుల్ ఐటీ రిలేటెడ్ వీడియో అప్లోడ్ చేసి. యాక్చువల్లీ సెలెక్షన్ లిస్ట్ వచ్చేసింది, కౌన్సిలింగ్ అయిపోయినాయి, అందరికీ సీట్లు వచ్చేసినాయి. ఇంకా మీకు నాతో పని లేదేమో అనుకున్నా, కానీ కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే చాలామంది సెకండ్ కౌన్సిలింగ్ గురించి అడుగుతున్నారు. ఈ వీడియో నేను ఎప్పుడూ అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ కొంచెం బిజీ అయిపోయాను అనమాట. అంటే నా బ్లాగ్స్ చూసి ఉంటారు కదా, మా అక్క పెళ్ళి అని, నా బీటెక్ కౌన్సిలింగ్. అవన్నీ ఒకేసారి రావడం వల్ల కొంచెం బిజీ అయిపోయాను అనమాట. ఇప్పుడైతే మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి త్రిబుల్ ఐటీలో టోటల్గా వచ్చేసి 4000 సీట్స్ అనమాట. ఆ 4000 సీట్స్ కోసం అరౌండ్ 50,000 మెంబర్స్ అనే వాళ్ళు అప్లై చేశారు. అందులో 4000 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఆ 4000 మెంబర్స్లో కూడా కౌన్సిలింగ్కి వచ్చింది ఓన్లీ 3,300 మెంబర్స్ అరౌండ్. ఇంకా 700 సీట్స్ వరకు మిగిలిపోయినాయి అనమాట. ఇప్పుడు ఆ సీట్స్ ఏం చేస్తారు అంటే, ఇప్పుడు చాలామందికి సీట్ అయితే వచ్చింది, కానీ వాళ్ళేమో కౌన్సిలింగ్ అప్పుడు రాలేకపోయారు. వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఉంటుంది అనమాట. సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవన్నీ చేయించుకోవచ్చు అని చెప్పేసి. అంటే చాలామంది ఫస్ట్ కౌన్సిలింగ్ అప్పుడు సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా ఉండక రాలేకపోతారు. సెకండ్ కౌన్సిలింగ్కి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో కొంతమందికి ఏంటంటే కట్ ఆఫ్ క్రాస్ అయినా సరే సీట్ రాదనమాట ఫస్ట్ కౌన్సిలింగ్లో. ఛాన్స్ ఉంటే వాళ్ళకు కూడా సీట్ వచ్చింది అనమాట సెకండ్ కౌన్సిలింగ్లో. ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్కి 700 సీట్స్ ఉన్నాయన్నమాట. ఈ 700 సీట్స్ కూడా ఫిల్ అవ్వకపోతే థర్డ్ కౌన్సిలింగ్ కూడా పెడతారనమాట. అంటే ఇప్పుడు చాలామంది సీట్ వచ్చిన తర్వాత కూడా వదిలేసుకుంటారనమాట. అంటే వాళ్ళ డెసిషన్ చేంజ్ చేసుకొని, నాకు వద్దు త్రిబుల్ ఐటీ అని చెప్పేసి డెసిషన్ చేంజ్ చేసుకొని వాళ్ళు రారనమాట కౌన్సిలింగ్కి. వాళ్ళ సీట్స్ మిగిలిపోయినాయి అనుకోండి, ఇప్పుడు కూడా ఫిల్ అవ్వకపోతే ఇంకా థర్డ్ కౌన్సిలింగ్ పెడతారనమాట. నా బ్యాచ్కి అయితే నాది 2022 బ్యాచ్ అనమాట. నా టైంలో అయితే మొత్తం 3 కౌన్సిలింగ్స్ పెట్టారు. అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో మిగిలిపోయిన సీట్స్ ఏమో సెకండ్ కౌన్సిలింగ్ ఇచ్చారు. సెకండ్ కౌన్సిలింగ్లో కూడా ఎవరైనా రాకపోతే ఆ మిగిలిపోయిన వాటిని మళ్ళీ థర్డ్ కౌన్సిలింగ్లో పెట్టారనమాట. ఒకవేళ మీకు స్పెషల్గా ఏమన్నా క్యాప్ ఆర్ పీహెచ్ ఏమన్నా సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే మ్యాక్సిమం రావచ్చు మీకు సెకండ్ కౌన్సిలింగ్లో. అయితే మరి ఇప్పుడు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏమీ లేని వాళ్ళకి ఛాన్స్ లేదా అని చెప్పేసి అంటే, నేనైతే చెప్పలేను కన్ఫామ్గా ఛాన్స్ లేదు అని చెప్పేసి. అలా అని చెప్పేసి ఛాన్స్ ఉంది అని కూడా చెప్పలేమన్నమాట. ఎందుకంటే సెకండ్ కౌన్సిలింగ్లో మ్యాక్సిమం ఇంకా సీట్స్ అయితే చాలామందికి ఎవరికి రావు. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు 1 మార్క్లో 2 మార్క్లో అంటే వాళ్ళకి కట్ ఆఫ్ అయితే క్రాస్ అయింది, కానీ వాళ్ళకన్నా వాళ్ళ సిటీలో వాళ్ళ స్కూల్లో 1 మార్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సీట్ వచ్చి వీళ్ళకి రాకపోయి ఉంటే మేబీ వాళ్ళకి రావచ్చేమో సెకండ్ కౌన్సిలింగ్లో, కానీ మ్యాక్సిమం అయితే రాదనమాట. రాదు కదా అని చెప్పేసి మీరేం ఫీల్ అవ్వకండి. ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి మీకు ఫ్యూచర్లో. బాగా చదువుకోండి. అండ్ సెకండ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేయకుండా మీరు త్వరగా వేరే కాలేజ్లో అయితే జాయిన్ అవ్వండి. ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు అంటే, ఇట్ కెన్ బి అరౌండ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ అనమాట. అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ అయిన తర్వాత 2 to 3 వీక్స్లో అయితే ఇచ్చేస్తారు. అరౌండ్ ఆగస్ట్ సెకండ్ వీక్ వరకు అయితే ఇచ్చేస్తారనమాట. అంటే ప్రతిసారి ఇలానే ఇస్తారు కాబట్టి అకార్డింగ్ టు దట్ చెప్తున్నాను అనమాట. ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో ఒకవేళ సీట్ వస్తే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి మీకు ఒకవేళ డౌట్ ఉంటే నా ఛానల్లో వీడియో ఉంది చూడండి. సేమ్ ఫస్ట్ కౌన్సిలింగ్కి ఏమేమి తీసుకెళ్ళామో అవే అన్నమాట. మీకు తెలియకపోతే ఛానల్లో వీడియో ఉంది చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి చాలామందికి ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్స్ అయితే వచ్చేసినాయి అనమాట. వాళ్ళకి వచ్చిన క్యాంపస్ నచ్చక వేరే క్యాంపస్కి షిఫ్ట్ అవుతామని చెప్పేసి అడుగుతున్నారు. మీకు ఇంటర్నల్గా అలా మారడానికి కూడా ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇదైతే మ్యాక్సిమం చాలామందికి అది రాదు. ఒక 100లో 5 మెంబర్స్కి ఛాన్స్ ఉంటుందేమో వేరే క్యాంపస్కి షిఫ్ట్ అవ్వడానికి. దాని మీద హోప్స్ అయితే పెట్టుకోకండి. అలా అని చెప్పేసి ట్రై చేయొద్దు అని చెప్పట్లేదు, ట్రై అయితే చేయండి. ఒకవేళ రాకపోతే ఏం పర్లేదు, మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే చదువుకోండి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ స్టడీ. క్యాంపస్లన్నీ ఒకేలా ఉంటాయన్నమాట. మీరు ఎలా చదువుతారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి బాగా చదువుకోండి. ఒకవేళ మీకు క్యాంపస్ మరీ నచ్చలేదు, చాలా దూరంగా ఉంది, నూజివీడు లేకపోతే ఆర్కేవి అయితే మాకు దగ్గరగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటే మీరు బీటెక్లో కూడా ఇక్కడికి రావచ్చు అనమాట. అది ఎలా వస్తారంటే ఓన్లీ కెమికల్ బ్రాంచ్ తీసుకుంటే అనమాట. అలా అని చెప్పేసి కెమికల్ బ్రాంచ్ తీసుకుంటే అని చెప్పట్లేదు. ఒకవేళ మీరు కెమికల్ బ్రాంచ్ తీసుకుంటే కెమికల్ బ్రాంచ్ తీసుకున్న వాళ్ళైతే బీటెక్ కోసం నూజివీడికి లేకపోతే ఆర్కేవికి వస్తారనమాట. ఎందుకంటే ఆ 2 క్యాంపసెస్లోనే కెమికల్ బ్రాంచ్ అనేది ఉందన్నమాట. ఓకేనా గైస్, నేను మీకు మళ్ళీ చెప్తున్నా వినండి. ఒకవేళ మీరు సెకండ్ కౌన్సిలింగ్ కోసం హోప్స్ పెట్టుకుని వేరే కాలేజ్లో జాయిన్ అవ్వకుండా ఇంట్లోనే ఉండుంటే ప్లీజ్ త్వరగా వెళ్ళి వేరే కాలేజ్లో జాయిన్ అవ్వండి. టైం అనేది అసలు వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే మ్యాక్సిమం సెకండ్ కౌన్సిలింగ్లో మీకు సీట్ అనేది రాకపోవచ్చు.
అంటే అలా అని చెప్పేసి మిమ్మల్ని లైక్ సాడ్ చేయాలని కాదు. బట్ మ్యాక్సిమం అయితే సెకండ్ కౌన్సిలింగ్ రాదు కాబట్టి మీరు త్వరగా వెళ్ళి కాలేజ్‌లో జాయిన్ అవ్వండి. ఏదో ఒక కాలేజ్‌లో. ఒకవేళ మీకు సీట్ వచ్చేసిందనుకోండి బై లక్. సో, మీరు ఇక్కడికి రావచ్చు. లేకపోతే అక్కడే మీరు కంటిన్యూ అవ్వచ్చు. సో, త్వరగా వెళ్ళి జాయిన్ అవ్వండి వేరే కాలేజ్‌లో. టైం అనేది వేస్ట్ చేసుకోకండి. సో, బాగా చదువుకోండి. ఆల్ ద బెస్ట్. బాయ్. టేక్ కేర్.